హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. ఇంకా ఇప్పుడు నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ చీర కట్టుకుంటున్నాను. ఇంకా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయామండి. ఇంకా గుడికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇంక ఇప్పుడైతే గుడికి వచ్చేసామండి. ఇక్కడ మేము అమ్మవారికి పెట్టడానికి చీర అలాగే కొబ్బరికాయ అవన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా లైన్ ఉంటుందండి. చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు అంత సత్యమైన తల్లి. ఏది మనం కోరుకుంటే అది కంపల్సరీ అయిపోతుందండి. ఇక్కడ ప్రజలందరూ అంత నమ్మకము. ఇక్కడ ఈ పూజలు అనేది అమ్మవారికి పూజలు చేసేది ఉగాది ముందు అమావాస్య నుంచి మళ్ళీ నెక్స్ట్ అమావాస్య వరకు ఈ నెల రోజులండి. ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు. ఎక్కువ అయితే ఈ నెల రోజుల్లో ఇక్కడ అందరూ వెళ్తుంటారండి. ఈ గుడి అనేది వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా దగ్గరగా ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అమ్మవారి గుడి కంపల్సరీ వెళ్తారు. తెలుస్తుంది కూడా ఈ అమ్మవారి గుడి గురించి. ఆ అమ్మవారి అదే సత్యమైన తల్లి ఏమి కోరుకున్నా సరే నెరవేరుతుంది అనేది ఇక్కడ వాళ్ళందరూ తెలుస్తుందండి. ఇలా చూడండి, లైన్లు లాగా ఇలా కట్టారు కదండి. ఈ ఒక్కొక్కసారి అయితే అసలు ఈ లైన్లు కూడా ఫుల్గా నిండిపోతాయి. అంత ఫుల్ రష్ ఉంటారు. మరి అలా అంత రష్ ఉంటారు కాబట్టి అమ్మవారు అంత సత్యమైన తల్లి అని మనం నమ్మొచ్చు. ఇంకా మేము కూడా లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే కూడా ఇదే టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఈ ఇయర్ మ్యారేజ్ డే కూడా ఇదే. ఇంకా వెళ్తూనే ఉన్నాం, అలా వెళ్తూనే ఉన్నాం. ఇంత లైన్స్. కాకపోతే సండే కానీ మంగళవారం కానీ వస్తే మాత్రం కంపల్సరీ ఈ లైన్స్ అన్నీ ఫుల్ అయిపోతాయండి. ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా టైం పట్టేస్తుంది. అండ్ మేమైతే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళాము, 9 o'clock అలా వెళ్ళాము. ఇంకా అప్పటికి ఇంకా ఏవి తీయలేదండి. ఇక్కడ గాజులు కానీ ఇంకా అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ బాగుంటాయి, తక్కువగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గరికి లోపల గుడిలోకి అయితే వెళ్ళాము. దర్శనం అయితే చక్కగా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే అలా కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా అలా బయటికి వెళ్ళడానికి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. బయటికి వెళ్ళడానికి కూడా కొంచెం లైనే ఉంటుందండి. అది కూడా మళ్ళీ ఇలాగే లైన్స్ కట్టేసి అలా ఉంటాయండి. ఇంకా అలాగా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ మా లియాన్షేమో మా అందరికి బొట్టు పెట్టారు కదా, వాడికి పెట్టలేదేమో అనేసుకొని నాకు పెట్టండి అని అక్కడ అంటున్నాడు. ఇంకైతే వెళ్ళిపోతున్నాం, అయిపోయింది దర్శనం అవి. ఇంకా దారిలో చాలా ఎండలు ఉన్నాయి కదండి. బాబాయ్, ఆ ఎండలు చూస్తే మాత్రం భయమేస్తుంది. ఇంకా ఎండలో బయట ఎలా పనిచేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక రోజుకే నాకు అంత ఇదనిపించింది. ఇంకా దారిలో చెరుకు రసం బండి కనిపిస్తే ఇంకా అక్కడ ఆపేసి అలా అందరం ఒక గ్లాసెస్ తాగేసి ఇంక ఇంటికైతే వచ్చేసామనండి. ఇంకా మేము ఏమేమి రెసిపీస్ చేసుకున్నాం ఈరోజు అనేది చూసేయండి. మరి ఇంకెందుకు లేటు, వచ్చేయండి. ఇంకో గారెలు చేసుకున్నాము, వెజ్ పులావ్ చేసుకున్నాము అండ్ చికెన్ కర్రీ చేసుకున్నామండి. ఇంకా మా బాబు అయితే ఇవన్నీ తిండు కదా చిన్నోడు, అందుకే వాడి కోసం కొద్దిగా రైస్ పెట్టేసి ఇంకా చారు పెట్టేసాము. ఈ రసం అంటారు, కాకపోతే మా సైడ్ అయితే చారు అంటారు. ఓకే అండి, ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. ఇంకా ప్లాన్స్ ఎన్నెన్నో చేసుకున్నాం కానీ ఈ ఎండకు భయపడి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. ఓకే బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.